మీడియాలో నేను గౌరవించే వ్యక్తుల్లో, నాకు బాగా సన్నిహితులైన వ్యక్తుల్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన రామ్ గోపాల్ వర్మ గారితో ఒక ఇంటర్వ్యూ చేసిన విధానాన్ని కూడా నేను మీకు ఒకసారి చెప్పానన్నమాట. ఇప్పుడు అంటే మనం గౌరవానికి ఇష్యూ బేస్డ్గా విమర్శించేదానికి సన్నటి గీత ఉంటుంది. ఆ గీత ఏంటనేది నేను చెప్తానని చాలాసార్లు చెప్పాను. ఇవాళ ఉదయం కూడా చెప్పాను కదా. అందులో భాగంగా ఆయన నిన్న చేసిన ఇంటర్వ్యూలో ఒకటి గాంజా రౌడీలకి అరికాలు ట్రీట్మెంట్. ఆయన వీడియోలో ఏది ఇంతగా ఎక్కువ మంది చూడాల. ఈ వీడియోకి దాదాపు 1,00,000 వ్యూస్ వచ్చినాయి. అందులో రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ఒక స్ట్రోక్ ఇచ్చారు ఆయనకి. ఇది నేను చెప్పదలిచింది. అంటే మనం అభిమానించే వాళ్ళు వేరు, వాళ్ళు అభిమానించే వ్యక్తుల తాలూకు అభిప్రాయాలని ఖండించడం వేరు. ఇప్పుడు తెనాల్లో ఆ యువకుల మీద జరిగిన దాడిని చూస్తే ఎవరికైనా ప్యాంట్లో ఇది పడుతుంది. పోలీసులు ఏంట్రా ఇట్లా కొడుతున్నారని. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, వాళ్ళకి ఉరిశిక్ష అయినా కోర్టు వేయాలి తప్పితే పోలీసులు కాదు అని. ఎందుకంటే దీనిని ఇలా వదిలేస్తే రేపొద్దున ఇంకొకరిని కూడా కొడతారు. దానికి ఏమని సమర్థిస్తారు? ఇంకొకటిని. ఈయన అందులో వృత్తి ధర్మం ప్రకారం దాన్ని ఆ వాదన ఎత్తుకున్నారు. కానీ ఆయనకు మాత్రం తెలియదా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే ఏం జరుగుతుంది అని. చట్టాన్ని చేతుల్లో తీసుకునే వాళ్ళ పని చట్టం పట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని వివి లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పారు. అది పాపం ఆ ఛానల్లోని చర్చకి పూర్తి విరుద్ధమైన అభిప్రాయం. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన కూడా దీన్ని సపోర్ట్ చేస్తారేమో అనుకొని ఉండొచ్చు, మేబీ. కానీ ఇది చాలా లాంగ్ డ్రాన్ ప్రాసెస్ కదా అని చెప్పి ఆయన ఏదో దాన్ని సమర్థించుకోపోయారు. లాంగ్ డ్రాన్ ప్రాసెస్ అయినా కూడా దానికే కట్టుబడి ఉండాలి. కావాలంటే చట్టాలు మార్చండి. అన్నా యూనివర్సిటీలో ఒక యువతని రేప్ చేసినప్పుడు 2 నెలల్లోనే ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది కదా, అలా వెళ్ళాలి తప్పితే మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారని. పాపం ఆ ఛానల్, నేను చెప్పాను కదా రియాక్షన్ వీడియోలు తగ్గించాను అని. ఇదిగో ఈ ఒక్క రోజు మాత్రమే 2 రియాక్షన్ వీడియోలు అంతే. ఇకపై మళ్ళీ చేయం, ఎప్పుడో చేస్తాం. అది ఇప్పుడు ఆ యువకుల తాలూకు హిస్టరీ దరిద్రం అనుకోండి, కోర్టు చూసుకుంటుంది. కాదనుకోండి, అది కూడా కోర్టే చూసుకుంటుంది. మధ్యలో మనం ఎవరు భలే కొట్టే, లేకపోతే పోలీసులు కొడతారా అంటే, మరి పోలీసులు అన్యాయంగా కొడుతున్న అమాయకులు ఏమని పెట్టాలి కేసులు? జస్ట్ డిబేటబుల్